గోవులెక్కుడు తపోభావితాత్ముల కంటెననిన తద్గౌరవంబునకు మెరకలదే సత్యాఖ్య లోకంబుననవి సోమ సంగతత్వంబున సంచరించు వినుత హోమములకెల్లను పాలు పెరుగు నేయును ఇచ్చు కర్సనంబునకు నదవు డోలు శృంగములు వాలంబు రోమచయము శక్రున్మూత్రము అఖిల వర్తనములకు ఉపకరించు శ్రవము సీతాతప వ్యధయు లేమి నిపుడు అతిభరంపు పనులు చేయు గోవు బ్రాహ్మణుడు అన ఏకతత్వమగుట పరపదంబుగాంచు. ఈ గోవు ఎంత గొప్పదో ధర్మరాజా నువ్వు తెలుసుకోవలసినటువంటి అవసరం ఉన్నది అని చెప్తూ, గోవు గురించి చెప్తూ, తపస్సు ద్వారా భగవంతుణ్ణి భావించాలి అనుకునేటటువంటి దానికన్నా కూడా ఆవులే గొప్ప. అంటే తపస్సు ఎంతో చేసి ఆ తపస్సు ద్వారా భగవంతుని యొక్క అనుగ్రహం పొందాలనుకోవడం కన్నా కూడా గోసేవ ద్వారా, గోవు యొక్క అనుగ్రహము ద్వారా, గోపూజ ద్వారా భగవద్ అనుగ్రహం పొందడం తేలిక. అట్లాగే వాటి యొక్క గౌరవానికి హద్దు లేదు. గోవులు అంత గొప్పవి. అవి చంద్రుడితో కలిసి సత్యలోకంలో సంచరిస్తూ ఉంటాయి. అట్లాగే హోమము అనేటటువంటిది సనాతన ధర్మమునందు ప్రాణప్రదమైనటువంటి సిద్ధాంతం. ఎందుచేత అంటే మనందరం అగ్ని ఆరాధకులం. అగ్ని ద్వారా దేవతలకు హవిస్సునిస్తే, హవిస్సు తిన్న దేవతలు వర్షం కురిపిస్తే, వర్షము వల్ల పాడి పంట, మళ్ళీ హోమం చేస్తే మళ్ళీ దేవతలకు హవిస్సు వెడుతూ ఉంటుంది. అదొక ధర్మచక్రం. ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతి హయః అంటాడు భగవద్గీతలో గీతాచార్యుడు. దానికి వేదము ప్రమాణమై మంత్రముతో కలిసి ఈ హోమం జరుగుతూ ఉంటుంది. ఇటువంటి హోమ ప్రక్రియకు అత్యంత ప్రధానమైనటువంటివి ఆవు పాలు, ఆవు నెయ్యి, ఆవు పెరుగు. అందున ఆవు నెయ్యి ఆజ్యము లేకుండా అసలు హోమం చేయడం కుదరదు. అటువంటి నెయ్యిని సమకూర్చి ఈ అగ్ని కార్యము ద్వారా ధర్మచక్రం తిరగడానికి ఆవు ప్రధాన కారణమవుతోంది. అంతేకాదు, హోమాలకు కావలసినటువంటివి అన్నీ సమకూరుస్తూ ఆవులు వాటి శరీరములో ఉన్నటువంటి అనేకమైనటువంటి అంగ ప్రత్యంగముల ద్వారా, వాటి ధాతువుల ద్వారా మనకి ఎంతో ఉపకారం చేస్తున్నాయి. ఎందుకని అంటే ఆవు యొక్క శరీరం పడిపోయిన తర్వాత, ఆవు తనంత తాను మరణించిన తర్వాత ఆవు తోలుతో మృదంగాది వాద్య పరికరములను నిర్మిస్తారు. అవి మళ్ళీ రాజోపచారాలలో వాద్యం ఘోషయామి అన్నప్పుడు వాయిస్తారు. అట్లాగే ఆవు మరణించిన తర్వాత ఆవు శరీరంలోంచి కొద్దిగా నల్లపూసంత ఉంటుంది, తీస్తారు గోరోచనము అని. ఆ గోరోచనం ప్రత్యేకించి శివపూజలో వాడతారు. అది అంత గొప్పది. అట్లాగే ఆవుకి సంబంధించినటువంటి కొమ్ములు, ఆ గోవు మరణించిన తర్వాత కొమ్ము తీసి కొమ్ము చివరకు అన్నం పెట్టి ఆ కొమ్ములోంచి ఆవు పాలు పోసి శివలింగం మీద అభిషేకం చేస్తారు. అందుకని ఆ కొమ్ము అంత గొప్పది. ఆవు యొక్క వెంట్రుకలు పితృదేవతల్ని ఉద్ధరించడానికి కారణమవుతాయి. ఎందుచేత అంటే గరుకు స్తంభాలని వేస్తారు గోశాలలో. వేస్తే ఆవుకి గంగడోలు కింద దురద ఎక్కువగా ఉంటుంది, అంటే మెడ కింద భాగంలో. అది మిగిలిన వాటిని ముఖాన్ని విసురుకుని నాలుక గరుగ్గా ఉంటుంది కాబట్టి నాకి దురద తీర్చుకుంటుంది, తోకతో దురద తీర్చుకుంటుంది. కానీ గంగడోల్ని రుద్దుకుని దురద తీర్చుకోవడం కష్టం. అందుకని గరుకు స్తంభాలు వేస్తారు. ఆ గరుకు స్తంభాలు వేస్తే దానికి వెళ్ళి గంగడోలు రుద్దుకుంటుంది. రుద్దుకున్నప్పుడు వెంట్రుకలు ఎన్ని కింద పడతాయో అన్ని సంవత్సరములు పితృదేవతలకి స్వర్గలోకవాసం ఇస్తారు. ఇవి నేను చెప్తున్న విషయాలు కావు. కంచి కామకోటి పీఠాధిపత్యం వహించి అపర శంకర భగవత్పాదులని పేర్గాంచి ఈ శతాబ్దపు నిజమైన సన్యాసి అని గౌరవింపబడి నడిచే దేవుడు అని వారు వస్తూ ఉంటే ప్రతి వారు చొక్కా బనీను తీసేసి నేల మీద పడి ఎవరికి నమస్కరించారో, ఎవరు ప్రాతస్మరణీయులో, ఎవరు వేరొక శంకర స్వరూపమో అటువంటి మహితాత్ముడైనటువంటి శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు ఆ గరుకు స్తంభాల గురించి మాట్లాడారు ఒకప్పుడు అనుగ్రహ భాషణంలో. ఆ
ఆ గోవు వెంట్రుకలు పడడం అనేటటువంటి పితృదేవతల యొక్క అభ్యున్నతికి కారణమవుతుంది. కాబట్టి ఆ వెంట్రుకలు గోక్కున్నప్పుడు పడడం ద్వారా అనుగ్రహిస్తుంది. అటువంటి గొప్పది. అలాగే దాని యొక్క మూత్రము, దాని యొక్క పేడ, అవి కూడా మనిషి అభ్యున్నతికి కారకములు. భూశుద్ధి చెయ్యవలసి వస్తే గోమయంతోనే అలుకుతారు. అందుకే మీరే కల్పన చదవండి, ఇంటికి ఈశాన్య దిక్కున గోమయంబుతో అలికి అంటారు. భూమి శుద్ధి కావాలి అంటే గోమయంతో అలుకుతారు. కాబట్టి అంత గొప్పది. పైగా దానికి ఎండ లేదు, చలి లేదు, వాన లేదు. ఎంత బరువైన పనులు చేస్తుందో. ఆ ఎద్దు నాగలిని మెడ మీద పెట్టుకుని భూమిని దున్నుతుంది, బండి లాగుతుంది, ఇటువంటి కష్టమైనటువంటి పనులు చేస్తుంది. కాబట్టి మంత్రము చెప్పడం ద్వారా శబ్దశక్తి చేత దేవతలకు హవిస్సు అందేటట్టుగా బ్రాహ్మణుడు చేస్తే యజ్ఞము జరగడానికి, ధర్మచక్రం తిరగడానికి కావలసిన పదార్థములను గోవు ఇస్తోంది. అందుకని తత్తత వారిద్దరూ ఒకటయ్యారయా అని భీష్మాచార్యుల వారు ధర్మరాజు గారితో చెప్పిన విషయాన్ని నేను మీకు మనవి చేస్తున్నాను. కాబట్టి గోవుల పాలామృతంబని దేవేంద్రుడు చెప్పే కాన ధీరత్వనిధి గోవు నొసగ నమృతము సద్భావంబుననిచ్చినట్టి ఫలమడగూడున్. ఆవు పాలు అమృతమే అని దేవేంద్రుడు చెప్పాడు. కాబట్టి గోవుని ఇవ్వడము అంటే అమృతాన్ని దానం చేసినట్టు. గోదానం ఎవరికో చేశారనుకోండి, మీరు అమృతాన్ని దానం చేశారు అని. ఎందుకని? ఆ ఆవు పాలు అమృతం. ఇక్కడ తల్లిపాలు సరిపోనటువంటి పిల్లలు ఆ ఆవు పాలు త్రాగి బ్రతుకుతారు. ఏ ఆశ్రమంలో ఉన్న వాళ్ళైనా సరే ఆవు పాలు సేవిస్తారు. బ్రహ్మచారి, గృహస్థు, వానప్రస్థు, సన్యాసి అందరూ ఆవు పాలు తాగుతారు. ఇహమే కాదు, ఆవు పాలతో అభిషేకం చేస్తారు, ఆవు పాలు హోమాదుల యందు వాడతారు. కాబట్టి ఆ ఆవు పాలు మనకి ఉత్తరగతులు కల్పిస్తున్నాయి, పరాన్ని కల్పిస్తున్నాయి, స్వర్గాది లోకములను కల్పిస్తున్నాయి, కామ్యములను తీరుస్తున్నాయి. ఇంత గొప్పదైనటువంటి ఆవు ఆ పాలు అమృతము. కాబట్టి ఆ పాలనిచ్చేటటువంటి ఆవుని దానం చేయడం అమృతాన్ని దానం చేయడమేను సుమా. అందుకే గోదానం చేసిన వాడికి అమృతదానం చేశాడు అని ఫలితం ఇస్తారు అన్నారు ఇంద్రుడు. ఈ విషయాన్ని భీష్మాచార్యుల వారు ధర్మరాజు గారితో చెప్తున్నారు. కాబట్టి గోవుల పాల అమృతంబరి దేవేంద్రుడు చెప్పే కాన ధీరత్వనిధి గోవు నొసగా అమృతము సద్భావంబుననిచ్చినట్టి ఫలమనగూడు. గోదానం అనేటటువంటిది అంత గొప్ప దానం సుమా. అలాగే మునులు ఆవులు అంటే ప్రాణములే అని చెప్తారు. ఎందుకని అంటే పాలు సమీకృత ఆహారం. అన్నం తిననివాడు పాలు తాగేస్తే భోజనం చేసినట్టు లెక్క. అంత బలాన్ని ఇస్తాయి, అంత సమీకృత ఆహారం. అందున విశేషించి ఆవు పాలు సత్వగుణ ప్రధానములు, అంత గొప్ప బుద్ధికారకములు. అటువంటి ఆవు పాలు సాక్షాత్ ప్రాణముతో సమానం. ఆ ఆవు పాల చేత భోజనం పెట్టినట్టే. అందులో కొన్ని ఆశ్రమాల వాళ్ళు తేలికగా పుచ్చుకునేది ఏది అంటే ఆ పాలే పుచ్చుకుంటారు. ఒక సన్యాసి ఉన్నాడనుకోండి, ఆయన పాలు తీసుకోవడం తేలిక. మనం ఇస్తే వారు పాలు తీసుకుంటారు. కాబట్టి ఆ పాలు ఇవ్వడం అనేటటువంటి ద్వారా ఎటువంటి సత్పురుషుడి నుండి పసిబిడ్డ వరకు, అమాయకుడి దగ్గర నుంచి విద్వాంసుడి వరకు అందరి ప్రాణములు ఒకటే. ప్రాణముల విషయంలో ఇక ఏ విధమైనటువంటి భేదము ఉండదు. ఎవరి ప్రాణమైనా ఒకటే. అటువంటి ప్రాణములను నిలబెట్టగలిగినటువంటి శక్తి ఆవు పాలకున్నది. కాబట్టి గోవుని దానం చేయడం ప్రాణములను దానం చేసినట్టే. ప్రాణదానము అమృతదానము కింద చెప్తారు. కాబట్టి అంత గొప్పది సుమా. అంత గొప్ప గోవుని దానం చేసేటప్పుడు మాత్రం కొంతమందికి ఇవ్వవద్దన్నాడు భీష్ముడు. క్రూరునకు, నాస్తికునకు, దురారంభునకు ఇచ్చినన్ పరమ దుఃఖమును కూరును. గోవది అదాతకు నారకించేయు పరీక్షణము కడువలయున్. కాబట్టి ఆ గోవుని దానం చేసేటప్పుడు చాలా జాగ్రత్త తీసుకోవాలి. ఎవరికి ఇవ్వకూడదు అంటే క్రూరునకు. క్రూరమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి వాడికి ఆవునిస్తే అదే పనిగా దానిని వేధించడం, దాన్ని దండించడం, ఇటువంటి పనులు చేస్తే అపాత్రుడికి ఇచ్చిన కారణం చేత, క్రూర బుద్ధి కలిగిన వాడికి ఇవ్వడం చేత ఆ ఆవు బాధపడితే ఇచ్చిన వాడికి కూడా ఫలితం వస్తుంది కదా.
అందుకని క్రూరుడికి ఇవ్వకు, నాస్తికునకు, అట్లాగే దురారంభునకు, అంటే దుష్టబుద్ధితో పనులు చేసేవాళ్ళు ఎవరుంటారో అటువంటి వాళ్ళకి ఇవ్వకు. అట్లాగే దురారంభునకిచ్చినన్ పరమ దుఃఖమును కూరును. కాబట్టి అటువంటి వాళ్ళకి గోవుని ఇవ్వవద్దు. ఇవ్వకుండా చాలా జాగ్రత్తగా ఎంచుకుని ఇచ్చేటప్పుడు అది అట్లా జాగ్రత్తగా చూసుకోకుండా ఎవరైనా గోవుని కానీ ఇచ్చేస్తే, అటువంటి క్రూరుడికో ఎవరికో ఇస్తే అప్పుడు అది ఏం చేస్తుంది అంటే అది దాతను నారకి చేయున్, నరకవాసం పొందడానికి అవకాశం ఇస్తుంది. కాబట్టి గోవు బాధపడేటటువంటి ప్రదేశాలకి గోవుని దానము చేయవద్దు. గోదానం చేసేటప్పుడు జాగ్రత్త తీసుకోవలసినది అని చెప్పి, ఈ లోకంలో 3 గొప్ప దానములు ఉన్నాయి అంటూ భీష్ముడు అంటాడు. విను పృథివీయును, సరస్వతియును, గోవును దాన విధికి ఒక్కంతలుగా వినియుండుదు, వినింపోలిన దాతవ్యములు ఉండులేవని విందున్. 3 దానములు అన్ని దానములలోకి గొప్ప దానములు. ఒకటి భూదానం. ఇందాకనే మీతో మనవి చేశాను, భీష్ముడు చెప్పిన మాట, భూమిని ఇస్తే భూమిలో పంట వస్తుంది కాబట్టి అన్నం పెట్టినట్టు, భూమిలోంచి పత్తి వస్తుంది బట్టలు ఇచ్చినట్టు, భూమిలోంచి మణుల దగ్గర నుంచి ఎన్నో లభిస్తాయి కాబట్టి సంపదనిచ్చినట్టు, ఒక్క భూమిని ఇస్తే ఇన్నిచ్చినట్టు. అట్లాగే సరస్వతియును, పేదవారిని చదివించడం, అర్హత కలిగినటువంటి వాడిని చదివించడం. ఒక్కడు బాగా చదువుకున్నాడు అనుకోండి, వాడు వెనక ఎన్ని దీపాలు వెలిగిస్తాడో, ఎన్ని కుటుంబాలు నిలబడతాయో. అందుకే చదివించడం అంత మంచిది. సరస్వతీ దానం అంటే విద్యాదానం. అట్లాగే గోదానం, ఇంద్రుడు చెప్పాడు కదా, అమృతదానం, ప్రాణదానం అన్నీ గోదానమే. అంత గొప్పది గోదానము. అటువంటి ఈ 3 లోకంలో అన్ని దానముల కన్నా గొప్పవి. కాబట్టి ధర్మరాజా, ఈ విషయాన్ని నువ్వు తెలుసుకొని ఆ గోవు పట్ల చాలా జాగ్రత్తగా ప్రవర్తించవలసి ఉంటుంది అని చెప్పి, ఒకానొకప్పుడు ఆ గోవుల విషయంలో జరిగినటువంటి అద్భుతమైన విషయాన్ని భీష్మాచార్యుల వారు ధర్మరాజు గారికి చెప్తున్నారు. ఒకప్పుడు ఔద్దాలకుడు అనబడేటటువంటి ముని ఉండేవారు. ఆయనకి నాచికేతుడు అనబడేటటువంటి కుమారుడు ఉన్నాడు. ఒక రోజున ఈ ఔద్దాలకుడు నదికి వెళ్ళి స్నానం చేసి తిరిగి ఇంటికి వచ్చేసాడు. వచ్చిన తర్వాత ఆయనకి జ్ఞాపకానికి వచ్చింది, నాకు సంబంధించినటువంటి దర్భలు, కమండలం, పువ్వులు ఇవన్నీ కూడా నదీ తీరంలో మర్చిపోయి వచ్చాను అని కొడుకుని పిలిచి, ఒరే నాచికేతుడా, వెంటనే పరిగెత్తుకెళ్ళి నదీ తీరంలో అవన్నీ నావి మర్చిపోయాను, పట్టుకురా అన్నాడు. ఆ నాచికేతుడు పాపం పరిగెత్తాడు, వెళ్ళి చూసి వెనక్కి వచ్చి అన్నాడు, నాన్నగారు నదీ ప్రవాహంలో పొంగు వచ్చింది, ఆ పొంగు వచ్చిన కారణం చేత అది ఒడ్డు మీదకి వచ్చి ప్రవహించింది, ఆ ప్రవహించినప్పుడు మీరు అక్కడ వదిలేసిన వస్తువులు కొట్టుకుపోయాయి అన్నాడు. ఆయనకి చాలా కోపం వచ్చింది. అందులో కొడుకు దోషం ఏముంది, ఏం లేదు, కానీ కోపం ఎంతటి వారిని కూడా అనరాని మాట అనిపించేస్తుంది. కాబట్టి ఆయన వెంటనే యముచూడబొమ్మని శాపమిచ్చే తండ్రి ధూపవర్గ్య, నువ్వు యమధర్మరాజు గారిని చూడరా అన్నాడు కొడుకుని. అలా అనేటప్పటికీ పాప ఆ కొడుకు, నాన్నగారండి నా మీద దయ చూపించండి, నేనేం చేశాను నాన్నగారండి అంటూ నమస్కరించి వంగబోతున్నాడు. తండ్రి అంత తపశ్శక్తి ఉన్నవాడు, ఆయన వాక్కు ఇంకొకలా పోవడానికి వీల్లేదు. నువ్వు యముణ్ణి చూడరా అన్నాడు కదా. వెంటనే పిల్లవాడు కింద పడి మరణించాడు. తీరా పిల్లవాడు మరణించిన తర్వాత ఆ తండ్రి చాలా పశ్చాత్తాపం పొందాడు. నదీ తీరంలో నేను మరిచిపోయి రావడం ఏమిటి, కొడుకుని పంపించడం ఏమిటి, వాడేం చేస్తాడు, నది పొంగి అవన్నీ కొట్టుకుపోతే వాణ్ణి నిష్కారణంగా చెప్పించానే అని చాలా బాధపడ్డాడు. బాధపడి ఒక పగలు ఒక రాత్రి శోకిస్తూనే ఉన్నాడు. ఆ మరునాడు ఉదయం ఆశ్చర్యకరంగా పిల్లవాడు తెలివి పొంది కళ్ళు తెరిచి, నిద్రపోయి లేచినటువంటి పిల్లవాడు ఎలా లేస్తాడో అలా లేచాడు. తండ్రి పరమానందం పొందాడు. ఒరే నాయనా, పుణ్యాల రాశి నా కుమారా, నీ గురించి ఎంత ఏడ్చాను రా, అనరాని మాట నేను అనేశాను, ఎక్కడికి వెళ్ళావురా, ఏ పుణ్యలోకానికి వెళ్ళావు, ఎలా తిరిగి వచ్చావు, నువ్వు నిజంగా నా అదృష్ట విశేషం చేత తిరిగి వచ్చావు, కాబట్టి నువ్వు ఎక్కడెక్కడికి వెళ్ళావో ఏమిటో నాకు చెప్పు, ఎందుకంటే ఎందుకో నీ దగ్గర దివ్యమైనటువంటి వాసన వస్తోంది,
ఆ వాసన నా ముక్కు పుటాలకి తగులుతోంది. కాబట్టి నువ్వు ఏవో దివ్యలోకములను చూసొచ్చావు, కాబట్టి నాకు దయచేసి ఎక్కడికి వెళ్ళావో ఏం చూశావో చెప్పరా నాయనా అని అడిగాడు. అడిగితే ఆ పిల్లవాడు నాచికేతుడు తండ్రితో మాట్లాడుతూ చెప్తున్నాడు, నాన్నగారండి మీరు యముణ్ణి చూడు అని అన్నారు కదూ, నేను పడిపోయాను. జీవుడు ఆ యమధర్మరాజు గారు ఉన్నటువంటి సదనమునకు వెళ్ళాడు. అక్కడ విశాలమైనటువంటి మణులు పొదిగినటువంటి అందమైనటువంటి కొలువుకూట ఉంది. ఆ కొలువుకూటంలో యమధర్మరాజు గారు సభ తీర్చి ఉన్నాడు. నేను వెళ్ళగానే ఆయన నన్ను స్వాగతించి అర్ఘ్యపాద్యాదులిచ్చి ఉచితాసనం ఇచ్చి కూర్చోపెట్టి, నాయనా నీకు ఆయుర్దాయం అయిపోలేదు, నీ తండ్రి గొప్ప తపస్సంపన్నుడు, ఆయన యొక్క వాక్కుకి దోషం రాకూడదు, ఆయన అన్న మాట నిజమవ్వాలి. ఆయన ఏమన్నాడు, యముణ్ణి చూడరా అన్నాడు, అందుకని తీసుకొచ్చాం. నువ్వు నన్ను చూసావు కదా, అయిపోయింది, మీ నాన్న అన్న మాట పూర్తి అయిపోయింది, మళ్ళీ వెనక్కి వెళ్ళిపో అన్నాడు. అంటే పైగా మీ తండ్రి ఏడుస్తున్నాడు నీ కోసం, మీ తండ్రి నువ్వు చచ్చిపోవాలని కోరుకోలేదు, నన్ను చూసి రమ్మని పంపాడంతే, అందుకని నువ్వు వెనక్కి వెళ్ళవలసింది అన్నాడు. అంటే ఆ పిల్లవాడు అన్నాడు, మీరు నన్ను అనుగ్రహించి ఒక ఉపకారం చెయ్యాలి, మీరు ధర్మమూర్తి, నేను తిరిగి వెళతాను మళ్ళీ భూలోకానికి, కానీ మీరు పుణ్యలోకాలు పుణ్యలోకాలు అని చెప్తుంటారే అవి దయచేసి నాకు చూపించండి, ఆ పుణ్యలోకాలు ఎలా ఉంటాయో చూసి వెళ్ళిపోతానన్నాడు ఆ నాచికేతుడు. అంటే నయనములకు చిత్తమునకు ఆనందమొసగునట్టి మణి గేహ వాపికోద్యానములను పరమ భక్ష్య భోజ్యాత్మక గిరులు హృద్య దుగ్ధ ఘృతమయ ఘన సరిత్తులును గంటి. ఆ యమధర్మరాజు గారు ఈ పిల్లవాడి మీద ప్రేమతో ఆ పుణ్యలోకములను చూపించాడు. ఆ పుణ్యలోకములను చూపించినప్పుడు ఆయన యొక్క మనసంతా కూడా సంతోషం పొందేటట్టుగా గొప్ప మణులతో కూడుకున్నటువంటి సౌధములు, దిగుడు బావులు, మంచి మంచి పూల తోటలు, పర్వత శిఖరములు ఎలా ఉంటాయో అటువంటి భోజ్యాలు, నదులు ప్రవహిస్తున్నట్టుగా ప్రవహిస్తున్నటువంటి పాలు, నెయ్యి, పెరుగు, ఇటువంటివన్నీ నేను చూశాను. వాటితో పాటుగా మంచి మంచి సువాసనలు వస్తున్నాయి, పూలదండలు ఉన్నాయి, అక్కడ దివ్యమైనటువంటి వస్త్రములు ఉన్నాయి, ఆభరణములు ఉన్నాయి, ఎన్నో భోగించవలసినటువంటి వస్తువులు ఉన్నాయి. నేను అవన్నీ చూసి ఆశ్చర్యపోయి ఆ ధర్మరాజు గారిని అడిగాను, యమధర్మరాజు గారిని, అయ్యా ఇవన్నీ ఏ పుణ్యం చేసిన వారికి ఇస్తారు అని అడిగాను. అడిగితే ఆయన అన్నాడు, గోదానం ఎవరు చేస్తారో వారికి ఈ లోకములు కలుగుతాయి అంటూ, మానిన పాత్రము సదనుష్ఠానంబును ప్రీతి భక్తి సంపన్నతులున్ ధేనువు మేలిమియుంకల దానము ఫలమిట్టిదనగా తరమే అజునకున్. ఎవరు గోదానం చేశారో వాళ్ళు ఈ లోకానికి వస్తారయా. యోగ్యమైనటువంటి అనుష్ఠానము, ప్రేమ, భక్తి, సంపద, వీటన్నింటికన్నా కూడా గోదానము గొప్పది. అంత మేలైనవి ఇవన్నీ కలిపి ఎంత ఫలితాన్ని ఇస్తాయో గోదానము అంత ఫలితాన్ని ఇచ్చేస్తుంది. కాబట్టి వేదోక్తంగా అంటే మంత్రసహితముగా గోదానమును చేసేటటువంటి వాడు అంత గొప్పవాడవుతాడు అని యమధర్మరాజు గారు నాకు చెప్పారు. నాన్నగారు, నేను ఆయన పాదములకు నమస్కరించి తిరిగి వచ్చాను. ఆ పుణ్యలోకములలో తిరిగి వచ్చినటువంటి కారణం చేత నాకు ఇటువంటి సువాసన అబ్బింది అని చెప్పాడు. అప్పుడు వినుమయ్యడ కాలక్రమమున డప్పియు రోగములను ముదిమియు లేవు, అవినుత స్థానం భవ్యయమును కేవల సార సంప్రమోదకరంబున్. గోదానం చేసినటువంటి వారు ఏ లోకాలకైతే వెడతారో ఆ లోకాల యందు ఉండేటటువంటి లక్షణాన్ని ఒకానొకప్పుడు ఇంద్రుడు అడిగితే బ్రహ్మగారు చెప్పారు. కాబట్టి ఆ బ్రహ్మగారు ఇంద్రుడికి చెప్పినటువంటి మాటలు, ధర్మరాజా నేను నీకు చెప్తాను, గోదానం చేసినటువంటి వారు చేరుకునేటటువంటి లోకం ఏది ఉంటుందో ఆ గోలోకంలో కాలక్రమం ఉండదు, అంటే కాలము నడిచి వెళ్ళిపోతూ ఉండడం అన్న మాట ఉండదు. కాబట్టి క్షయం కాని పుణ్యంతో గోలోకంలో నివసిస్తాడు. ఋతువులు ఉండవు, కాల ప్రవాహం ఉండదు, కాబట్టి ఋతువులు లేవు, ఆకలి ఉండదు, రోగాలు ఉండవు, ముసలితనం ఉండదు. కాబట్టి ఆ లోకం నాశనమైపోయేది కాదు, అది ఎప్పుడూ ఆనందాన్ని ఇచ్చేటటువంటి లోకం. అంటే ఒక్కొక్క చోట ఒక్కొక్కటి ఉంటుంది, ఒక్కొక్క చోట ఒక్కొక్కటి ఉండదు. ఒక్కొక్క చోట
నీళ్లు అలా పాత్రలో పోసి పెడితే గడ్డగట్టేస్తాయి, మన దగ్గర గడ్డగట్టం. కాబట్టి ఏమంటే అట్లా ఉంటుందా పచ్చబద్ధం? నేను నమ్మనంటే నువ్వు చూడలేదంతే, కానీ ఉన్నది మాత్రం యథార్థం. అటువంటి ప్రదేశాలు ఉన్నాయి. ఎందుకని అంటే సున్నా ఉష్ణోగ్రత కన్నా దిగువకు వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి నీళ్లు చెంబులో పోసి పెడితే అవి మంచు అయిపోతాయి. అంత చలితో కూడుకున్న ప్రాంతములు ఉంటాయి అని మనం చదువుతున్నాం, అవి ఉన్నాయి అని తెలుసుకుంటున్నాం. మనం చూడలేదు కాబట్టి, మనం అనుభవించలేదు కాబట్టి అవి ఉండవండి, అవి లేవండి అంటే ఇవైతే పోనీ నిన్ను ఏ విమానంలోనో ఏ వాహనం మీదో తీసుకెళ్ళి చూపించవచ్చు. ఆ లోకాలు అలా శరీరంతో ఉండగా తీసుకెళ్ళి చూపించేవి కావు. కాబట్టి అవి ఒకడు తీసుకెళ్ళి నిరూపణం చేసేవి కావు. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే. కొన్ని చూస్తే నిరూపణం అయ్యే ఉండవు. అగ్నిని ముట్టుకుంటే కాలుతుంది అన్నది నిరూపణం అవుతుంది. భూమి తిరుగుతోంది అంటే శాస్త్రాన్ని ఆధారం చేసుకుని నమ్ముతారు. అంటే భూమి తిరుగుతోందని నేను నమ్మనండి అంటే మానేయి. నువ్వు నమ్మలేదు కాబట్టి భూమి తిరగదా ఏమి? భూమి తిరుగుతుంది. భూమి తిరుగుతోందని నీకు కనపడుతోందా? నీకు కనపడినవే సత్యాలు, నీకు కనపడనివన్నీ అసత్యాలంటే లోకాలు ఉంటాయి కాబట్టే భీష్ముడు చెప్పాడు. నమ్మే వాళ్ళకి భారతం ప్రధానం, నమ్మే వాళ్ళకి భారతం ప్రమాణం. కాబట్టి ఎవరు నమ్ముకున్న సిద్ధాంతం వారిది, ఎవరు నమ్ముకున్న మార్గం వారిది. ఎవరికి ఏది నమ్మకం ఉంటే దాన్ని గౌరవించడం మర్యాద. కాబట్టి ఇక్కడ ఉన్నవేవో అవి అక్కడ ఉండవు. కాలము కానీ, రోగము కానీ, దుఃఖము కానీ, ముసలితనము కానీ ఇవేమీ ఉండవు. కేవలము ఆనందమే ఉంటుంది. అది గోదానము చేత ఇస్తారు. ఎందుకని అంటే అది అమృతదానము, ప్రాణదానము, అంత గొప్పది కాబట్టి గోదానం చేసినటువంటి వారికి ఇస్తారు. అంతేకాదు ఆ గోదానం చేసిన వారితో పాటుగా ఆ లోకాలలో ఉండేవారు గురువులను సేవించేవారు, సత్యం చెప్పేవారు, అంతరింద్రియము బహిరింద్రియము అంటే శమదమాదులను పాటించేటటువంటి వారు, పరిశుద్ధమైనటువంటి స్వభావము కలిగినటువంటి వారు, అపవిత్రమైనటువంటి ఆహారమును తినకుండా ఎప్పుడూ పవిత్రమైనటువంటి ఆహారమును స్వీకరించేటటువంటి నియమమును పాటించిన వారు ఆలోకమునందే ఉంటారు. అంటే గోదానం చేసిన వారితో పాటుగా ఈ నియమములను పాటించిన వారు కూడా అక్కడ ఉంటారు. కానీ గోదానం చేసినప్పుడు పాటించవలసినటువంటి నియమాన్ని చెప్తూ భీష్ముడు అంటున్నాడు, గోవుని దానం చేసేటప్పుడు ఆ గోవుని మనం పొందడానికి ఏ ధనాన్ని ఉపయోగించామో ఆ ధనం పవిత్రమైనదై ఉండాలి తప్ప అపవిత్రమైనటువంటి ధనం ఏ మార్గముల ద్వారా సంపాదించకూడదో ఆయా మార్గముల ద్వారా సంపాదించినటువంటి ధనాన్ని వాడకూడదు. అటువంటి ధనాన్ని వాడితే కీడు తప్ప ప్రయోజనం ఉండదు. అంటే ధార్మికమైనటువంటి రీతిలో సంపాదించినటువంటి ద్రవ్యముతో కొనుగోలు చేసినటువంటి ఆవుని మాత్రమే దానము చేయవలసి ఉంటుంది. విను గోలోకంబును గడిచిన లోకము కలుగదు ఊది చెప్పెద పుణ్యంబును గోప్రధాన విధి మిగిలిన అట్టిది వచ్చ ఎండులేదరయంగన్. భీష్ముడు సిద్ధాంతం చేసి చెప్తున్నాడు, విను గోలోకంబును గడచిన లోకము కలుగదు. గోలోకం కన్నా గొప్ప లోకం ఎక్కడా ఉండదు. అట్లాగే ఊది చెప్పేదా నిర్ధారణ చేసి చెప్తున్నాడు, ధర్మరాజా ఇక నువ్వు సందేహం పెట్టుకోవలసిన అవసరం లేదు. పుణ్యంబును గోప్రధాన విధి మిగిలిన ఎట్టిది వచ్చ ఎండు లేదరయంగన్. గోదానం కన్నా గొప్ప దానం ఇక లోకంలో లేదు. అన్ని దానములలోకి గోదానము గొప్ప, అన్ని లోకములలోకి గోలోకము గొప్ప. ఇక ఈ విషయంలో నువ్వు సందేహం ఏమీ పెట్టుకోకు. ఇక దాని మీద నువ్వు ఏ విధమైనటువంటి పెద్ద అల్లరి పడక్కర్లేదు. దాని గురించి బహుభంగిమల బహుళ రీతులలో నువ్వు ఆలోచించక్కర్లేదు. ఖచ్చితంగా అన్ని దానాలలోకి గోదానం గొప్ప, నేను నిర్ధారించి చెప్తున్నాను అని చెప్పి, ఓ ధర్మరాజా నువ్వు కూడా నిష్ఠతో గోవుల్ని పూజించు, తగిన వారికి దానం చేయి. పుణ్యపురుషుల యొక్క చరిత్రలు వినడం కూడా గోదానానికి సరిపోవని గుర్తుపెట్టుకో అని చెప్పి, గోవుల మన్నింపు, గోవులను పూజించు. ఇప్పటికీ
కంచి కామకోటి పీఠాధిపతులు కానీ శృంగేరి పీఠాధిపతులు కానీ వారు ఉన్నటువంటి గురునివాసంలోంచి బయటికి వచ్చేటప్పటికి గోవు కనపడితే పృష్ఠభాగం దగ్గరికి వెళ్ళి నమస్కరించకుండా వెళ్ళరు. గోపూజ వారి యొక్క నియమాలలో ప్రధానమైనటువంటి నియమము. గోపూజ అంత గొప్పది. గోపూజ ఆత్మోద్ధారకము. ఇవి కల్పించి చెప్పబడిన విషయములు కావు. వేద భాగముల ఎందున్నాయి, భారతంలో ఉంది, రామాయణంలో గోవైభవం ఉంది. అసలు గోవుకి సంబంధించిన వైభవము లేని పురాణము లేదు. అన్ని పురాణములలో ఎక్కడో అక్కడ గోవుకి సంబంధించిన వైభవం గురించి ప్రస్తావన ఉంటుంది. అంత గొప్పది గోవు యొక్క వైభవం ధర్మరాజా. అందుకని గోవుల్ని దానం చేయడం, గోవుల్ని పోషించడం, గోవులకు సేవ చెయ్యడం, గోవులకు పూజ చెయ్యడం బాగా అలవాటు చేసుకో అని చెప్పి ఒకప్పుడు బృహస్పతి మాంధాతకు గోవుని ఎలా దానం చెయ్యాలి అన్న విధి విధానాల్ని చెప్పాడు. అవి నీకు చెప్తాను, జాగ్రత్తగా విను అని. గోదానం చేద్దాము అనుకున్నటువంటి వ్యక్తి మంచి రోజు చూసుకుని పురోహితుణ్ణి సంప్రదించి ఆయన యొక్క అనుమతి పొంది ఉపవాసం చేసి గోశాలకు వెళ్ళి గట్టి నియమంతో ఒక రోజల్లా నిష్ఠతో అక్కడ గడపాలి. ఒక రోజల్లా నిష్ఠతో అక్కడ గడపడం అన్న మాటకు అర్థం ఏంటి అంటే గోసేవ చేయమని. గోసేవ చేస్తూ అక్కడ ఉండు. నువ్వు ఏ గోవుని దానం చేద్దాం అనుకున్నావో ఆ గోవుకి సేవ చేయి. ఆ రోజున ఆ గోవుకి కావలసినటువంటి ఆహారాన్ని సమకూర్చడం, దానికి కావలసినటువంటి నీళ్లు సమకూర్చడం, ఆ గోవుకి ఒళ్ళంతా తొడవడం, కడగడం, అలంకరించడం, ఇటువంటివన్నీ చెయ్యి. చేసిన తర్వాత గోవుని ప్రార్థన చెయ్యి. గోదానం చేసేటప్పుడు తల్లి గోవు, వృషము తండ్రి, గర్భప్రదేశంబు దేవము, ధరణి సంప్రతిష్ఠాయని పఠించి యోగ్యుడుగు విప్రు నర్చించి పలుకవలయు ఈగి కలిమి తెలియ. ఆ గోదానం చేసే ముందు ఎవరికి గోదానం చేస్తున్నామో ఆ విప్రుణ్ణి పూజించి వారితో ఈ మాట చెప్పాలి. ఆవు నాకు తల్లి, ఎద్దు నాకు తండ్రి, దీని గర్భప్రదేశమే స్వర్గము, నేను నిలిచి ఉన్నటువంటి ప్రదేశము నాకు స్థిరమగుగాక, అంటే నేను ఇక్కడ చాలా కాలము ఉండేదనుగాక, అటువంటి స్థిరత్వం నాకు అది ఇవ్వాలి అని చదివి అప్పుడు గోవుని దానం చెయ్యాలి. నేను చెప్తున్న మాటలు కావు, బృహస్పతి మాంధాతకి చెప్పాడు ఈ విషయమని భీష్మాచార్యుల వారు ధర్మరాజు గారికి అనుశాసనిక పర్వంలో తృతీయాశ్వాసంలో చెప్పిన విషయాల్ని మనవి చేస్తున్నాను. కాబట్టి సారములగు గోవులు మఘోర సకల కల్మషముల త్రుంచును, సౌమ్యత్వారూఢంబులు శాశ్వత సారోదార పదమిచ్చి సౌఖ్యము చేర్చున్. ఆ గోదానం అనేటటువంటిది ఎంత గొప్పది అంటే అది భయంకరమైనటువంటి పాపములనన్నింటినీ కూడా పరిమారుస్తుంది. సాధుశీలం కలిగినటువంటి ఆవులు ఏవి అంటే అన్ని ఆవులు. అటువంటి సాధుశీలం కలిగినటువంటి ఆవులు శాశ్వతము, సారవంతము, మహిమాస్పదము అయినటువంటి స్థానాన్ని మనకిచ్చి మనని కాపాడతాయి, మన జీవుణ్ణి ఉద్ధరిస్తాయి. అందుకే గో పూజ, గో సేవ, గోదానము అంత గొప్పవి అని ప్రస్తుతింపబడ్డాయి. కాబట్టి గోదానం అనేటటువంటిది శ్రద్ధాభక్తులతో నిర్వహించు అని. ఆ గోవుని నేను నీకు ఇస్తున్నాను అన్న మాట చెప్తూ ఏ విద్వాంసుడు పుచ్చుకుంటున్నాడో ఆయన చేతిలో నీటి ధారతో ఆ గోవుని దానం చెయ్యాలి. అంటే నీటి ధార విడిచిపెడుతూ గోదానం చెయ్యాలి. గోవుని దానం పుచ్చుకున్నటువంటి వ్యక్తి విద్యావంతుడు, పుణ్యకార్యములను చేసేటటువంటి వాడు, పాపములు యందు విముఖత కలిగినటువంటి వాడు, అట్లాగే ప్రశాంతమైనటువంటి మనసు కలిగినటువంటి వాడు, ఇంద్రియ వికారములకు లొంగిపోయే లక్షణం ఉన్నవాడు కానివాడు క్రోధం లేని వాడికి ఇవ్వాలి. అంటే కనీసం ఆ గుణముల యందు అనురక్తి కలిగిన వాడిని చూసుకోమని అటువంటి వ్యక్తికి ఇవ్వాలి. అన్నిటికన్నా చాలా చాలా గుర్తుపెట్టుకోవలసిన విషయాన్ని ఒకదాన్ని భీష్మాచార్యుల వారు ధర్మరాజు గారికి చెప్తున్నారు. ఓ ధర్మరాజా, ఆశ్వయుజ మాసంలో కృష్ణపక్షంలో అష్టమి నుంచి 3 రోజుల పాటు గోశాల యందు నిష్ఠతో ఎవరు ఉంటారో అటువంటి వారందరూ కూడా చాలా ఉత్తమమైనటువంటి స్థితిని పొందుతారు. ఎందుచేత అంటే అది గోశాల యందు నివసించడానికి చాలా యోగ్యమైనటువంటి కాలం. అంతా యోగ్యమైన కాలమే. ఒకప్పుడు మహాత్మా గాంధీ గారితో
కంచి కామకోటి పీఠాధిపత్యం వహించినటువంటి శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు మాట్లాడవలసి వస్తే గోశాలలోనే కూర్చుని మాట్లాడారు. గోశాల అంత పవిత్ర భూమి. శ్రీశైలంలో ఇప్పటికీ వెడితే చెప్తారు, వారు శ్రీశైలంలో రాత్రి పడుకోవలసి వస్తే కామకోటి మఠ ప్రాంగణంలో గోశాలలో రాత్రి పడుకునేవారు. గోశాల అంత గొప్పది. ప్రత్యేకించి ఆశ్వయుజమాసం కృష్ణపక్షంలో ఉన్నటువంటి అష్టమి లగాయితు 3 రోజులు ఆ గోశాల వాసం చెయ్యడం అన్నది అంత గొప్ప అని చెప్పి, ఓ ధర్మరాజా, భరతుడు, దిలీపుడు, భగీరథుడు, రాముడు మొదలైనటువంటి రాజులందరూ కూడా మిక్కిలి శ్రద్ధతో గోదానాలు చేశారు. కాబట్టి బృహస్పతి చెప్పినటువంటి మాటలు దృష్టిలో పెట్టుకొని నువ్వు గోవులను దానం చేయి. మొదవులలో నెల్ల కపిల మొదవు వరిష్టంబు రాజముఖ్య నీతమైనది విప్రునకిచ్చుటరయ తుది దానంబులకు నరకు దురితాటవులకున్. అది అన్ని దానముల కన్నా గోదానము గొప్ప. మళ్ళీ గోదానంలో కూడా గొప్ప దానం ఏది అంటే కపిల గోవుని దానం చేయడం. కపిల గోవు అంటే గోరోచన వర్ణంలో ఉండేటటువంటి గోవు. మనకి విఘ్నేశ్వరుడి యొక్క అష్టోత్తర శతనామావళిలో కపిలః అని ఒక నామం వస్తుంది. ఎరుపు నలుపు కలిసినటువంటి రంగు అని అనుకుంటే కాస్త దగ్గరగా ఉంటుంది కపిలవర్ణానికి. అటువంటి రంగు కలిగిన ఆవుని పుల్లావు అని పిలుస్తూ ఉంటారు. అది మొదవలలో నెల్ల కపిల మొదవు వరిష్టంబు రాజముఖ్య. ఆవులు అన్నిటిలోకి కూడా దానానికి సంబంధించినంత వరకు మళ్ళీ కపిల గోవు చాలా శ్రేష్టం. అది నియతిమై అది విప్రునకిచ్చుటరయ తుది దానంబులకు నరకు దురితాటబులన్. అది చాలా చాలా గొప్ప దానం. పాపాలు అనబడేటటువంటి అడవులను అది నరికేస్తుంది. అది అంత గొప్పది అవడానికి ఒక కారణం ఉంది. అన్నీ గోవులే కదా. మరి అయినప్పుడు ఈ కపిలవర్ణం కలిగినటువంటి గోవులు అంత గొప్పవి ఎందుకయ్యాయి అంటే, ఒకప్పుడు హిమవత్ పర్వతం మీద శంకరుడు కూర్చుని తపస్సు చేసుకుంటున్నాడు. ఆయన తపస్సు ఎవరి కోసం చేస్తాడు? ఆయనలో ఆయన రమిస్తున్నాడు. ఆ రమిస్తున్న సమయంలో నిర్భయంగా ఆయన చుట్టూ కొన్ని గోవులు చేరాయి. ఆ గోవులు చేరుతున్నప్పుడు ఒక లేగదూడ ఆవు పొదుగు దగ్గర పాలు తాగుతున్నప్పుడు దాని యొక్క నోటి పక్క నుంచి నురుగు లేచి గాలికి ఎగిరి వెళ్ళి శంకరుడి మీద పడింది. ఆ శంకరుడి మీద నురుగొచ్చి పడుతుంటే ఆయనకి తపోభంగమైంది. ఆయన కళ్ళు విప్పాడు. తపోభంగమైన కారణం చేత కళ్ళు విప్పినప్పుడు రోషంతో ఉన్నటువంటి కళ్ళు కాబట్టి ఆ కళ్ళల్లోంచి నిప్పులు కక్కుతున్నాడా అన్నట్టుగా వచ్చినటువంటి వేడితో కూడుకున్నటువంటి ఆ చూపు వెళ్ళి కొన్ని ఆవుల మీద పడింది. ఆయన చూడ్డంలో అన్ని ఆవుల మీద కాకుండా కొన్ని ఆవుల మీద పడింది. ఆ ఆవుల మీద పడేటప్పటికి మిగిలిన ఆవులన్నీ కూడా బెదిరి పారిపోయి, ఆయన దృష్టి ఆ తపోభంగమైనప్పుడు వచ్చిన కోపంతో ఆయన చూసినటువంటి దృష్టి ఏ ఆవుల మీద పడిందో అవి కపిల గోవులయ్యాయి. అందుకనే అవి కపిలవర్ణాన్ని పొందే. అప్పుడు బ్రహ్మగారు పరిగెత్తుకుంటూ శంకరుడి దగ్గరికి వచ్చాడు. ఏతించి నిభృతిమై నీశ్వరు చరణాంబుజములకు నెరగి హస్తముల ముగిచి అమృతసిక్తుడవైతి వఖిలేశ గోవులకి ఎంగిలి లేదు ఇందుడెట్టుల అమృతమసగు అట్టుల గోవులసగు దుగ్ధంబుల తద్వత్స పీత దుగ్ధంబు శుచియకాన కోపము దక్కి కరుణింపుమని ఒక్క కమనీయ వృషభంబు కప్పమిచ్చే శివుడు ప్రియమంది దాని కేతువును వాహనంబుగా చేసి సకల జనంబు నిలమి వృషభకేతనుడనియు వృషభ వాహనుండనియు పేర్కొనగా ఒప్పియుండెనధిపా. చతుర్ముఖ బ్రహ్మగారు పరిగెత్తుకొచ్చి, అయ్యా శంకరా, మీకు తెలియని విషయం కాదు, ఆవుల యొక్క పాలు అమృతం. ఆవు పాలకి ఎంగిలి అన్న మాట అన్వయం కాదు. కాబట్టి ఆవు దూడ తాగుతున్నప్పుడు ఆ నురుగు వచ్చి మీ మీద పడితే అమృతం వచ్చి పడ్డట్టే కానీ అది ఎంగిలి మీ మీద పడినట్టు కాదు. కాకపోతే మీకు తపోభంగమైన కారణం చేత కోపంతో మీరు చూశారు. కాబట్టి మీకు నేను ఒక వృషభాన్ని బహూకరిస్తున్నాను అని చెప్పి ఒక వృషభాన్ని వెంటనే శంకరుడికి ఇచ్చారు. శంకరుడు పరమప్రీతితో స్వీకరించి ఆ ఎద్దుని తన పతాకంలో గుర్తుగా తన వాహనంగా స్వీకరించారు. వృషభము
ధర్మమునకు ప్రతీక. కాబట్టి ఆయన ధర్మమును అధిరోహించినట్టు వృషభవాహనుడయ్యాడు, వృషభకేతనుడయ్యాడు. ఆ విధంగా శంకరుడి యొక్క దృష్టి ఏ గోవుల యందు పడిందో, పడినప్పుడు ఏవి రంగు మారాయో అవి కపిల గోవులై అట్లాగే ఆ పరంపర కొనసాగుతోంది. బహుశా జనులను ఉద్ధరించడానికి ఆ కపిల గోవులు అలాగే వచ్చేలా ఉంది. కాబట్టి మిగిలిన వాటికన్నా కూడా శివదృష్టి సోకినటువంటి గోవులు కాబట్టి, ఆయన అనుగ్రహాన్ని పొందినవి కాబట్టి, ఆయన తర్వాత గోవుల పట్ల ఎంత సంతోషించకపోతే ఆ ఎద్దుని దానంగా తీసుకున్నాడు. కాబట్టి ఆయన అనుగ్రహాన్ని కూడా పొంది ఉన్నవి కాబట్టి కపిల గోవులు మిగిలిన గోవుల కన్నా కూడా శ్రేష్టములయ్యాయి. కాబట్టి ఆ గోవులను ఆ కపిల గోవును దానం చేయడం అనేటటువంటిది మిగిలిన గోవుల దానం కన్నా కూడా గొప్ప దానం అవుతుంది. గోవు పవిత్రంబు, గోవు హవిర్జన్మ భూమి, గోవరయగా భూతములకు నెల్లనాధారభూతమవు నిజ్య వస్తువు, అతుల లక్ష్మికి మూలము, అత్యంత దురిత జలనిధికి ఓడ, నిర్జర సద్మమునకు అనగా నిచ్చెన, సురలకు మనికి పట్టు. గోవు ఎంత గొప్పది అంటే అది పరమ పవిత్రమైనది. హోమాదులకు గోవుయే సాధనమవుతోంది, అన్ని ప్రాణులకు గోవే ఆధారమవుతోంది. అది పరమ పూజనీయమైనటువంటిది. సకల సంపదలకు గోవే మూలమవుతోంది. మహాపాపాలనేటటువంటి సముద్రాన్ని దాటడానికి గోవు ఓడవుతోంది. స్వర్గానికి నిచ్చెన దేవతల యొక్క స్థానం గోవుతోంది. కాబట్టి విను గోవులను ప్రభాతంబున తలచుట, తద్గుణములు ఒగడుట, భక్తిం కనుగొనుట, అధిక పుణ్యములని ఎరింగించు జనములకు ఆగమ పణితుల్. ఉదయం నిద్ర లేవగానే ఒకసారి గోవుల్ని స్మరించడం, గోవుల యొక్క గుణాల గురించి చెప్పుకోవడం, గోవుని దర్శించడం, గోగ్రాసం అంటారు. ఇలా చేత్తో గోవుకి ఏదైనా పెట్టినవాడు అగ్నికార్యం చేసినవాడు అన్నారు మంత్రభాష్యంలో. ఎందుకంటే గౌరవారగ్ని అన్నారు. కాబట్టి గోవుకి గ్రాసం పెట్టడము అంటే అగ్నికార్యం చేయడంతో సమానము అని. కాబట్టి అంత గొప్ప సుమ. కిల్మిషంబు గోశకృన్మూత్రములు కేవపడుట, సకలమాంసభక్షికైన ఘోరపాపమండ్రు గోమాంసభక్షణము, అబ్జసంభవాదులైన సురలు. గోవు యొక్క మలమూత్రములను కూడా ఎవరూ ద్వేషించరయా. 84 లక్షల జీవరాశులలో అంత పరమ పవిత్రమైనటువంటివి గోవు యొక్క మలమూత్రములు. అట్లాగే సకలమాంసభక్షికైన ఘోరపాపమండ్రు గోమాంసభక్షణము, అబ్జసంభవాదులైన సురలు. నేను చెప్పట్లేదు ఈ ధర్మరాజా నీకు ఈ విషయం, బ్రహ్మాదులు దేవతలకు చెప్పినటువంటి విషయం. గోవులు అంత గొప్పవి. కాబట్టి జనములు దుస్వప్నంబులు గని గోకీర్తనము చేయగా తద్దురితంబును బొరయరు, గోమయయుత వినుతాంబు స్నానమతి పవిత్రంబనగా. మనుష్యులకు ఎప్పుడైనా సరే దుస్వప్నములు, చెడు కలలు వస్తే ఆవుల గురించి ఒక్కసారి మాట్లాడితే ఆ దుస్వప్నముల యొక్క ఫలితం పోతుంది. అటువంటి పాపమును పొందరు. ఆవు పేడ కలిపినటువంటి నీటితో స్నానం చేయడం పరిశుద్ధిని కల్పిస్తుంది. అందుకే ఇప్పటికీ కొంతమందికి అలవాటు ఉంటుంది. ఆవు పేడ ఉండలు చేసి ఎండబెట్టి స్నానం గదిలో ఉంచుకొని స్నానం చేయడానికి ముందు ఓ అరగంట ముందో ఎప్పుడో నీళ్లలో అది వేసేస్తారు. వేసేసి చిదిమేస్తే కలిసిపోతుంది. ఆ గోమయం కలిసినటువంటి నీళ్లు స్నానం చేస్తారు. సరే, గోవు అందుబాటులో ఉండి కొద్దిగా ఏదో కుంకుడు గింజంతా పేడ తెచ్చుకొని నీళ్లలో కలుపుకుని స్నానం చేయగలిగితే పరమభాగ్యవంతుడు. కాబట్టి గోమయ స్నానం, గోమయం కలిపిన నీటితో స్నానం అంత గొప్పది సుమా. భయాందోళనలు ఎవరికైనా కలిగితే వాటిని ఉపశమింప చేసుకోవడానికి ఒకసారి వెళ్ళి ఆవుని చూస్తారు. ఆవుని చూడడం, ఆవు తమ వద్ద సుస్థిరంగా ఉండాలని కోరుకోవడం కూడా అంత గొప్పవి. కాబట్టి గోవు మన యొక్క యోగక్షేమములను వహించగలిగినటువంటి ప్రాణి. అంత గొప్పదైనటువంటి గోవు పట్ల, గోవుకి సంబంధించిన విషయముల పట్ల భక్తి శ్రద్ధలతో ఉండు. గోవులకు సంబంధించి ఒక మంత్రం ఉన్నది ధర్మరాజా, దానిని గోమతి అంటారు. విమలాంబువుల ఉపస్పర్శనము నిర్వర్తించి గోప్రచయ మధ్యమునన్ దమయుతముగా గోమతి చిత్తమున జపించిన శుచిత్వ ధనమొడగూడున్. శౌచము కలగాలి అంటే
గోవుల యొక్క మంద మధ్యలో కూర్చుని, అంటే ఏ గోశాలలోకో వెళ్ళి ఆ గోవులన్నీ కట్టేసి ఉంటాయి కాబట్టి చక్కగాను ఆ మధ్యలో ఎక్కడో కూర్చుని అప్పుడు వాటి వల్ల ఏ విధమైనటువంటి ఇబ్బంది ఉండదు. ఇంద్రియములను నిగ్రహించి నీళ్ళని ముట్టుకొని ఆ గోమతి మంత్రాన్ని కానీ జపం చేసినటువంటి వాడికి గొప్ప పవిత్రత చేకూరుతుంది. అంత గొప్పది సుమా గోమతి మంత్రం అని చెప్పి, గోవు యందు దేవతలందరూ నివాసం చేస్తూ ఉంటారు. అందుకే ఒక్క గోవుకి పూజ చేస్తే సకల దేవతలకు పూజ చేసినట్టే. అందుకే ఇప్పటికీ పీఠాధిపతులు కూడా గోపూజ నియమంగా చేస్తారు. గోపూజ చెయ్యకుండా బయటికి రారు. కాకినాడ పట్టణానికి శృంగేరి పీఠాధిపతులు భారతీ తీర్థ మహాస్వామి వారు వచ్చినప్పుడు వారు విడిది చేసినటువంటి ప్రదేశంలోంచి బయటికి రాగానే వారికి గోవు కనపడింది. కనపడితే వారు వెంటనే అక్కడ ఆగిపోయి పండితులతో మంత్రాలు చెప్పిస్తూ గోపూజ చేసి తప్ప ఆ విడిది దాటి వెళ్ళలేదు. జీవన్ముక్తులు, మహాపురుషులు, ప్రాతస్మరణీయులు, శృంగేరి పీఠాధిపత్యం వహించిన చంద్రశేఖర భారతీ స్వామి వారైతే శారదాదేవి గుడిలోకి వెడదామనుకుని పూజ చేయడానికి వెడుతుంటే గోవు వచ్చి అడ్డంగా పడుకుంటే దాన్ని లేపవద్దు అని గోవుకి పూజ చేసి వెళ్ళిపోయారు. గోవే శారద అని. గోవు సకల దేవతల యొక్క నిలయం. గోపూజ ఒక్కటి చేస్తే సకల దేవతలకు పూజ చేసేసినట్టే. భీష్ముడంతటి వాడు ఆ గోవులకు ఎక్కడెక్కడ ఏ ఏ దేవతలు ఉంటారో చెప్తున్నాడు. ఆననంబునను జిహ్వను శృంగముల బలవైరి రంధ్రంబుల మారుతుండు కకుదంబునందు శ్రీకంఠుండు పదములయందు మరుద్గణమనగా కుక్షి వహ్ని చన్నుల సరస్వతి పెండ వంచితమున లక్ష్మియును కీర్తియును క్రమమున రుహిరంబునందు చంద్రుండు హృదయంబున భగుడను దేవత పాల వేద వెంట్రుకలయందనుష్ఠాత వితతి తోక ధర్ముడు అక్షుల సూర్యుండు చర్మమున అపలంబు సిద్ధి తేజము సంధి పట్ల సిద్ధులునికి గలదటే గోవునేమనగవచ్చు. ఒక ఆవు యొక్క శరీరంలో ఎక్కడెక్కడ ఎవరెవరుంటారో చెప్తున్నాడు. ముఖంలోను నాలుకలోను కొమ్ములలోను ఇంద్రుడు, రంధ్రముల మారుతుండు. ఆ గోవు యొక్క ఇంద్రియ ద్వారాలలో వాయుదేవుడు ఉంటాడు. అలాగే మూపురంలో శంకరుడు ఉంటాడు. పాదముల యందు మరుద్గణములున్నాయి. అట్లాగే దాని యొక్క కుక్షి కడుపులో అగ్నిహోత్రము, చన్నుల యందు అంటే శిరముల యందు సరస్వతీదేవి, దాని యొక్క మలమూత్రముల యందు లక్ష్మీదేవి కీర్తి, రక్తమునందు చంద్రుడు, హృదయమునందు భగుడనబడేటటువంటి దేవత, పాలలో సృష్టికర్త అయిన బ్రహ్మగారు, వెంట్రుకలయందు సమస్తమైనటువంటి ఆచారములు, తోకయందు ధర్ముడు, కన్నులయందు సూర్యుడు, చర్మమునందు సమస్తమైనటువంటి సంప్రదాయములు, సిద్ధి తేజస్సు, అట్లాగే సంధిబంధముల యందు సిద్ధులు, అష్టసిద్ధులంటారే అవన్నీ కూడా ఆ ఐశ్వర్యమంతా ఉంది. ఇన్నీ కూడా గోవు యందున్నాయి. అంటే గో పూజ చేస్తే ఇంతమంది దేవతలకి ఏకకాలంలో పూజ చేసినట్టే. అంత గొప్పదు సుమా గోవు అని చెప్పి ఆ గోవు యొక్క వైభవాన్ని భీష్మాచార్యుల వారు ధర్మరాజు గారికి చెప్పి, పావనమని శృతి చెప్పిన ఏ వస్తువునాశ్రయించి ఎక్కుడైరి భూతావలులకు సురలట్టిది గోవు తదీయమగు మహిమనకున్ గురికలదే. లోకంలో అన్నిటికన్నా గొప్పది అని చెప్పబడినటువంటి గోవుని దేవతలు కూడా ఆశ్రయించి ఉంటున్నారు అంటే ఇక గోవు ఎంత గొప్పదో నేను వేరే చెప్పాలా ధర్మరాజా? క్షీరము దధియును ఘృతమును సుధారూపములగుట దేవతాప్రీణన యజ్ఞారంభములు విమలాచార గోదోహనైక సాధ్యములయ్యన్. దేవతలకు అన్నం పెట్టాలి అంటే యజ్ఞం ద్వారా హవిస్సు ఇవ్వాలి. పాలు, పెరుగు, నెయ్యి అగ్నిహోత్రం ద్వారా ఇచ్చినప్పుడు దేవతలకు ఈ ఆవు నుండి స్రవించిన పదార్థములను ఇస్తున్నారు. అంటే ధర్మచక్రం తిరుగుతోంది, దేవతలకు కూడా అన్నం కల్పింపబడుతోంది అంటే గోవు వలన కల్పింపబడుతోంది. శృతులు ఔపనిషద సూక్తులు గోస్వరూపంబులని సరోజభవుడు చెప్పే ధర్మపరత పరమ తపము మహాద్ధరమనవరగు గో సమర్చనంబు. వేదములు, ఉపనిషత్తులు,
అన్నీ గోవు యొక్క స్వరూపములే అని చతుర్ముఖ బ్రహ్మగారంతటి వాడు చెప్పాడు. ధర్మపరత పరమ తపము మహాద్ధరమనగా పరగు గో సమర్చనంబు. గొప్ప యజ్ఞం చేయడం కానీ గొప్ప తపస్సు చేయడం కానీ గో పూజ చెయ్యడమే. గోవుని పూజించడం కన్నా గొప్పది లోకంలో ఇంకొకటి లేదు. గోపూజ అద్భుతమైనటువంటి కల్పం ఉంది, ఆ కల్పంతో చేస్తారు. కాబట్టి గోఘృతంబు ప్రాసించియు గో కరీష సువిహిత స్నానుడయ్యు భూదివిజుడధిక భక్తి నిత్యంబు గోమతీ పఠనమాచరించియును కల్మషముల నిర్జించుననగా. ఆవు నీతిని లోపలికి పుచ్చుకోవడం అంటే ఆవు నెయ్యి తినడం, ఆవు పేడ కలిపినటువంటి నీళ్లతో స్నానం చెయ్యడం, భక్తితో గోమతి మంత్రాన్ని పఠించడం, ఇవి పాపములను తీసేస్తాయి. అంత గొప్పదు సుమా అని చెప్పి ఆవు యొక్క పేడలో లక్ష్మీదేవి నివాసం ఉంటుంది. ఎందుకుంటుంది అన్నదాన్ని భీష్మాచార్యుల వారు ధర్మరాజు గారికి చెప్తున్నారు. సిరి ధేనువలలోని కరిగి యవ్వతవని అవి అడిగిన అమ్మహాత్మ శ్రీ నేను మీలో వసింపగా వచ్చితి ననవుడు చెంచలవైన నిన్ను నొల్లము మాలోన నునుపగా ననియ ఆ గోవులు దానిక దేవి వగచి ఏను బాసిన సర్వదానవ కులము కీట్పడయే పొందిన సురల్ ప్రభుతనుందిరి. ఏను వచ్చుట కోరి కాదే తపంబులాచరింతురు నన్నిట్టులు అభిభవించుటురమి మీకు అన్న అధ్రువమల్లమనుట అభిభవమే నీకు పోలినై అచటి కరుగు. ఒకానొకప్పుడు లక్ష్మీదేవి ఆవుల యొక్క సమూహం దగ్గరికి వెళ్ళింది. వెళ్ళి దేవతలందరూ మీ ఎందున్నారు, నాకు కూడా మీలో ఏదైనా స్థానం ఇవ్వండి అని అడిగింది. అంటే ఆవులన్నాయి నువ్వు మా దగ్గర వద్దు, ఎందుకంటే నువ్వు చెంచల లక్ష్మి, నువ్వు స్థిరంగా ఉండవు, వెళ్ళిపోతావు, కాబట్టి మేము నీకు స్థానం ఇవ్వమన్నాయి. అంటే లక్ష్మీదేవి అంది, నేను ధర్మాత్ములై ఉన్నంతకాలం మంచి గుణములను కలిగి ఉన్నంతకాలం ఉంటాను. మనం శాంతి పర్వంలో అనుశాసనిక పర్వంలో పూర్వం చూశాం కూడా ఘట్టాలు. మంచి గుణములు ఉంటే ఉంటాను, మంచి గుణములు లేకపోయినా ఉంటే అప్పుడు వాళ్ళ వలన లోకమునకు ఉపద్రవం ఉంటుంది, వాళ్ళకి లక్ష్మీ కటాక్షం ఉండకూడదు. కాబట్టి మంచి గుణములు లేని చోటు నుంచి నేను వెళ్ళిపోతూ ఉంటాను. అందుకే రాక్షసుల నుంచి వెళ్ళిపోతూ ఉంటాను, దేవతల దగ్గరికి వెడుతూ ఉంటాను, ధర్మాన్ని బట్టి ఉంటూ ఉంటాను, వెళ్ళిపోతూ ఉంటాను. దానికి మీరు నన్ను చెంచల లక్ష్మి అని చెప్పి స్థానం ఇవ్వను అనడం అన్యాయం కదా. పైగా మీరు ఇట్లా అంటే రేపు అందరూ ఏమంటారు, అంతమంది దేవతల నివాసం ఉండేటటువంటి చోటైన పరమ పవిత్రమైన గోవు లక్ష్మికి స్థానం ఇవ్వలేదు అంటారు. అది నాకు అమర్యాదతో కూడుకున్నది, కాబట్టి మీరు నాకు స్థానం ఇవ్వండి అని అడిగితే ఆవులు లక్ష్మీదేవితో అన్నాయి, మా మూత్రపురీషంబులు భామ వేదంబులెరుగు పావనములు నీవి మేలి వస్తువుల ప్రియధామములై ఉండుము ఇంపు దలగొనమాకున్. వేదములు కూడా కీర్తిస్తాయి. 84 లక్షల జీవరాశులలో మా మలమూత్రములలా సువాసనలు వెదజల్లేటటువంటి పదార్థములు లోకంలో ఇంకా ఏవీ లేవు, అంత గొప్పవి. కాబట్టి మా మలమూత్రముల యందు ఓ లక్ష్మీ నువ్వు ఉండు అన్నాయి. అప్పటి నుంచి గోమయంలోనూ గోమూత్రంలోనూ లక్ష్మీదేవి నివాసం చేస్తూ ఉంటుంది. అందుకే ఆ ఆవు పేడ ఎరువు తీసుకొచ్చి పొలాల్లో వేస్తే అంతంత పంట పండుతోంది అంటే ఇవాళ అందరూ కూడా ప్రకృతి వ్యవసాయము అని పేరు చెప్పి రసాయనిక ఎరువులు మానేసి మళ్ళీ ఆవు పేడ తీసుకెళ్ళి వేయండి, వేస్తే ఆ పంట మంచిది, ఆరోగ్యానికి మంచిది అని చెప్పి వాడుతున్నారు అంటే లక్ష్మి కాదు. కాబట్టి ఆ గోమయం అంత గొప్పది. ఆ గోమయం కలిపిన నీళ్లలో సూక్ష్మక్రిముల్ని సంహారం చేసే శక్తి ఉంది అని ఇప్పుడు శాస్త్రవేత్తలు కూడా అంగీకరిస్తున్నారు. పూర్వకాలంలో ఆ గోమయం కలిపిన నీళ్లే ఇంటి ముందు కళాపి చల్లి ముగ్గు పెట్టేవారు, దానివల్ల ఇంట్లోకి సూక్ష్మక్రిములు రాకుండా ఉంటాయి అని. కాబట్టి ఆ గోమయం గోమూత్రం ఇవి రెండూ కూడా లక్ష్మీ స్థానములు అయ్యాయి. అంత గొప్ప దశమా గోవు. గోవు యొక్క శరీరమునందు అంతమంది దేవతలు ఉన్నారు. అందుకే ఆశ్రమ భేదం లేకుండా బ్రహ్మచారి, గృహస్థు, వానప్రస్థు, సన్యాసి అందరూ కూడా గోవుని సేవిస్తారు. అంటే ఈ లోకంలో గోష్ఠం అంటే మంచి వాక్కులు తిరిగేటటువంటి భగవద్భక్తుడి యొక్క నోరు, ఆవులు తిరిగే ప్రదేశము, ఈ రెండింటి అంత పవిత్రమైనది లోకంలో ఇంకొకటి లేదు.
అంత గొప్ప ప్రదేశం ఆవులు తిరిగే ప్రదేశం. అందుకే భీష్ముడు ధర్మరాజు గారితో మాట్లాడుతూ అన్నాడు, గో విషయ వాక్య పఠన శ్రవణ సంశ్రవణములు ధరావరా ఆయుశ్రీ విభవ కీర్తి సుగతి సమావహములు తత్పరుండవగు మిక్కథలన్. ఈ ఆవుల గురించినటువంటి విషయాలను ఎవరు వింటున్నారో, ఎవరు చదువుతున్నారో, ఎవరు చెప్తున్నారో, కనీసం వాటి గురించి విన్నా, వాటి గురించి చెప్పిన, వాటి గురించి చదువుకున్న ఆయుర్దాయం కలుగుతుంది, సంపద కలుగుతుంది, అధికారం కలుగుతుంది, కీర్తి కలుగుతుంది, ఉత్తమ గతులు కలుగుతాయి. కాబట్టి గోవుల గురించి వినడం మీద శ్రద్ధ పెంచుకో ధర్మరాజా అని చెప్పాడు. గోవుల గురించి వినడం ఇంత గొప్పదైతే ఇక గోసేవ చెయ్యడం, గోవుని పోషించడం, గోపూజ చెయ్యడం, గోదానం చెయ్యడం, గోశాల నిర్మించడం, గోవుల్ని కాపాడడం ఎంత గొప్పవైనవై ఉంటాయి. కాబట్టి మనందరం కూడా అట్లా గోపూజ చేసి, గోవుని రక్షించి, గోదానాలు చేసి, గో వైభవాన్ని నిరంతరం వింటూ చదువుకుంటూ ధన్యాత్ములమయ్యేటట్టుగా ఆ కృష్ణ పరమాత్మ తన నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణముల చేత అనుగ్రహించుగాక. ఈ దేశమునందు గోవులు సురక్షితముగా ఉండి యజ్ఞయాగాది క్రతువులు జరుగుతూ అందరూ కూడా అన్నపానాదులకు లోటు లేకుండా పరమశాంతితో కడుపు నిండా తిని, రెండు కాళ్ళున్న మనుష్యులే కాకుండా జంతువులు కూడా పరమ సంతోషంగా ఉండేటట్టు, ఆ గోవు సంతోషంగా ప్రశాంతంగా సురక్షితంగా ఉండేటట్టు ఆయన ఆ కృష్ణ పరమాత్మ తన దివ్యమైనటువంటి దృక్కుల ద్వారా మనని అనుగ్రహించాలి అని ప్రార్థన చేద్దాం. ఎప్పటికీ మనకి ఆ గోవుల మీద చెక్కు చెదరనటువంటి భక్తి విశ్వాసములు కలిగి ఉండాలి అని ప్రార్థన చేద్దాం. స్వస్తి.